అడిగితే చెప్పండి సార్. ఐదేకి ఎస్ఎంఎస్ పంపొద్దా అని చెప్పినా కదా, మీ దగ్గర నుండి ఒక్కటి కూడా ఎస్ఎంఎస్ రావద్దని చెప్పినా. ఓకే, మొత్తం కడిగేస్తానన్నారు వైర్ లేని కాడికి. కడిగేస్తలేదు ఏం లేదు కానీ మంచిగానే మళ్ళీ ఫోన్లు చేస్తారు, మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపుతారుగా. ఓకేనండి, మీరు చెప్పిన వివరాలు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా మీకు సాయం చేస్తామండి. మీరు ఎప్పుడు చేస్తారండి మాకు? అంతేనా? ఎప్పుడు చేశారండి మీరు మాకు? డేట్ తో మొత్తం టైం డేట్ అన్ని బుక్ లో రాసుకొని ఉండాలి ఏంటి? ఎగ్జాక్ట్ గా అండి. ఏంటి ఎగ్జాక్ట్ గా అలా ఓకేనండి. మార్చి చేసిన కూడా రాసుకుంటాడు ఆ టైంలో డేట్లు. నీ ఊళ్ళో పులాలు అని నీకు రాసి పెడతారా అన్ని? అవునా సార్? ఆగో ఎదురు ఏ కథ నీకేం చెప్పినా, నన్ను డిస్టర్బ్ చేయవద్దు, నాకు ఎస్ఎంఎస్ రావద్దు, ఫోన్లు రావద్దు అని చెప్పిందా? గిట్ట తయారైతే మీరు మొత్తమే మీరు ఏమనుకుంటారా? మీరు అసలు మీరు ఏమన్నా అయిదాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు సార్. కొంచెం పద్ధతి మాట్లాడుతున్నారు. పద్ధతి అంటే మరి ఎస్ఎంఎస్లు ఎందుకు పంపుతారు? నువ్వు పద్ధతి అంటే అనేవి వీటిని మన సంప్రదాయ కుటుంబాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా. అమెరికాలో సగం బట్టలు వేసుకొని తిరుగుతాడట వాడు బొచ్చుడికే, ఇంకా మనం ఇంకా లంగవల్లి వేసుకున్నా అవులే. పద్ధతి ఏమున్నదిరా? కొంచెం పద్ధతిగా మాట్లాడండి సార్, ఓకేనా? మళ్ళీ పద్ధతి అంటే ఎవరు? ఇంకా ఎస్ఎంఎస్లు పంపకుర్రంటే పద్ధతి అంటే ఏంది? ఓకేనండి, మీకు ఏమైనా బ్యాలెన్స్ కట్ అవుతుందా అండి? ఆ బ్యాలెన్స్ కాదు, నువ్వు దెబ్బకోసారి మెసేజ్ పంపితే ఇక్కడ మేము పని చేసుకోవడా లేకపోతే నీ ఎస్ఎంఎస్ చూసుకోవడా? ఓకేనండి, చెప్పిన వాళ్ళు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా బియ్యం లేవా అని అది అర్థమవుతుందా? నూనె లేదంటే అది అర్థమవుతుందా? కాదండి, మాకు ఐడియా గురించి కావాలండి. ఓకేనా? ఐడియా గురించి మొత్తం ముడగకూడదు. ఇప్పుడు నువ్వు ఐడియా అలా కూడా కిర్రు అంటది మళ్ళా. ఐడియా సార్, ఒక నిమిషం లైన్ ఉంటారా? కట్ చేయాలి. ఓకేనండి, కస్టమర్ చేయాలంటే ఫోన్ చేయండి, మిస్టర్ గానీ రావద్దంటున్నారు కదా, మంచి మంచి ఆఫర్లు కదండి. నేను చెప్తాను ఆఫర్లు అద్దు, పిస్తాలు అద్దు. 10 రూపాయల కారట్ అయితే 7 రూపాయలు అద్దు చాలు. మాకు అవే 10 రోజులు వాడతావు, 70 రోజులు వాడ చాలే. మాకు కారట్ ఉంటే 10 రూపాయల కారట్ అయితే అది చాలు. నువ్వు ఆఫర్ ఉన్నది, మేము ఇంత సగం తీసుకుంటాం, సగం నీకు ఇస్తాం. ఈ ఢిల్లీ తెగాదు, ఇలా లంచాలు దిగుతారా మీరు? 10 రూపాయల కార్డుకు 11 అమ్ముతారు తెలుసా నీకు? ఇది 10 రూపాయల కార్డు అని మీరు అంటారు. దాని మీద ప్రింట్ ఎంత పడుతుంది? 10 రూపాయలు. ఇది అంత ఎంతకు అమ్ముతాడు తెలుసా? పాండేలాడు 11కి అమ్ముతాడు. నీకు తెలుసా ఇది? చెప్పండి సార్. 10 రూపాయల కారటు 11కి అమ్ముతాడు. మేము అయినాక ఉంటాను. మీ కాల్ మా ఇంటర్నల్ ట్రైనింగ్ కొరకు రికార్డ్ చేయబడును. మీ విలువైన ఫీడ్బ్యాక్ కొరకు ఒక ఐడియా సమాధానం నీకు ఎలా సహాయపడగలను? దయపడు ఏం లేదు, మా పైసలు కట్ అయినాయి సార్. మీ బ్యాలెన్స్ కట్ అయిందా సార్? ఎప్పుడు కట్ అయింది సార్? నిన్న కట్ అయింది సార్. ఎంత? 5 రూపాయలు ఇవో లోన్ తీసుకున్నా, 4 రూపాయలు నాకు ఇచ్చారు, 5 రూపాయలు మీరు తీసుకున్నారు, 20 రూపాయల కరెంట్ నేను వేసిన. 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్ పడుతుంది సార్, అందుకే. కరెక్టే, ఓకే. ఆ పదాల 4 రూపాయలు ఇచ్చారు, ఆదుకునేటప్పుడు 5 తీసుకున్నారు, కరెక్టే కాదంటేను అది ఓకే, కరెక్ట్ పద్ధతే. ఓకే దాని విషయంలో నాకేం ప్రాబ్లం లేదు. నేను 20 రూపాయల కారెట్ తెచ్చి ఇచ్చిన నిన్న. 20 రూపీస్ కార్డ్ రీఛార్జ్ చేయించారా సార్? చేపిస్తే మీ 5 మీరు తీసుకున్నారు, నా పైసలు నాకు ఇచ్చారు. 8 రూపాయలు అట్టిగానే కట్ చేసారు. నేను ఫోన్లు చేసి 4 ఫోన్లు చేసిన కావచ్చు గంటే, మిగతా మాత్రం మొత్తం 7 కడిగి నువ్వు తిరిగాను. ఆ 8 రూపాయలు ఎందుకు తీసుకున్నారు నాకు కావాలి ఇప్పుడు. సార్ క్షమించాలి సార్, మీకు కలిగిన అసౌకర్యానికి. తప్పకుండా మీ వివరాలు తెలియజేస్తుంది. నా పైసలు నాకు క్షమించుడు ఏంది ఉన్నాయి? నువ్వు నాదా నేనా నీదా? నా పైసలు నాకు వస్తే సరిపోతుంది సార్. మీరు సర్వీస్ యాక్టివేషన్ లో ఉన్నారు సార్. హనుమాన్ వ్యాప్ స్టోర్ అనే సర్వీస్ సార్. మీకు దానికోసం 5 రూపీస్ కట్ అయింది సార్. ఏంటిది వ్యాప్ స్టోరా? హంగామా వ్యాప్ స్టోర్ సార్. అది రాకేందుకు? దానివల్ల యూజ్ చెప్పండి సార్. ఆ సర్వీస్ మీరు యాక్టివేషన్ లో ఉన్నారు సార్, అందుకే మీకు 5 రూపీస్ కట్ అయింది. నువ్వు నాకు అర్థం కాదు, నాకు అర్థం. యాక్టివేషన్ ఎవరు చేసానో నాకు తెలియదు. ఇదే మీ తరఫు నుంచి యాక్టివేషన్ జరిగింది సార్. డే టు టైం కూడా ఉంది సార్ మా దగ్గర సార్. అందుకే మీకు టూల్ ఫ్రీ అని మెసేజ్ ఎందుకు పంపుతారు? నాకు అర్థం కాదు. ఇంకోసారి కస్టమర్ కేర్ నాకు ఒక్క మెసేజ్ వచ్చినా మంచిగా ఉండేదండి. నాకు అవసరం మెసేజ్ ఎందుకు పంపుతారు? మరి మెసేజ్ పంపుతా యాక్టివేషన్ చేసుకున్నారు అంటారు, మెసేజ్ పంపుతారు, మరి ఇవన్నీ ఎందుకు పంపుతారు? నాకు ఉదాహరణ ఏ పని చేసుకోకుండా ఎస్ఎంఎస్లు అంటే
లవర్ పంపింది అనుకో అన్న, పిల్లం పంపింది అనుకో అన్న, ఊరోడు పంపింది అనుకో, ఇంట్లో పంపింది అనుకో, నువ్వు పంపినావు అనుకో అన్న. మెసేజ్ పంపకు నువ్వు, అవసరం లేదు. ఇంకోసారి కస్టమర్ కేర్ నుండి మెసేజ్ రావద్దు సార్. క్షమించాలి సార్ మీకు కలిగిన అసౌకర్యానికి. తప్పకుండా సార్ మీకు డీయాక్టివేట్ చేస్తున్నాం సార్ ఈ సర్వీస్ ని. ఇంకోసారి కస్టమర్ కేర్ మెసేజ్ వస్తే మాత్రం ఇంకోసారి మంచిగా ఉండదండి సార్. ఎలా సార్ డీయాక్టివేషన్ చేసేయమంటారు సార్ ఈ సర్వీస్ ని? కాదు, నువ్వు కొత్త ఏరినా ఇలా కొత్తగా సార్ పాతే సార్. పాతేనా? మరి ఎందుకు నచ్చినట్టు అవుతారా అట్లా అట్టిగానే? సార్ ఈ సర్వీస్ ని డీయాక్టివేట్ చేయమంటారా సార్? మేము నుంచి రిక్వెస్ట్ సార్. తప్పకుండా సార్. మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది సార్ ఈ సర్వీస్ డీయాక్టివేషన్ అయినట్టు. టైము డేట్ ఉంటుంది సార్. ఆ టైం లోపల మీకు ఈ సర్వీస్ డీయాక్టివేషన్ అయిపోతుంది సార్. మీకు ఇక నుంచి ఎప్పుడు మీకు ఏ సర్వీస్ నుంచి మీకు మెసేజ్ రావు సార్. సార్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఏ సర్వీస్ యాక్టివేషన్ కానీ డీయాక్టివేషన్ కానీ చేసుకోవాలనుకుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 125 కాల్ చేయండి సార్. నువ్వు టోల్ ఫ్రీ అనకు, గుద్ద వాళ్ళు తెముతాం. ఇంకోసారి టోల్ ఫ్రీ అనకు. పైసలు తెంగేడి తెంగుతారు, మళ్ళీ టోల్ ఫ్రీ అంటారా? బోచుడికే తెంగుతారు పైసలు, మళ్ళీ టోల్ ఫ్రీ అంటారు బోచుడికే. సార్ చెప్పాలి సార్. మీరు అసభ్యంగా మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది సార్. కాల్ కట్ అవుతుంది. నా పైసలు నాకు కావాలి. ఇప్పుడు నా పైసలు నాకు కావాలి. అది ఏంటిదో నాకు తెలియదు. హంగామా వ్యాప్ ఎక్కడో నాకు తెలియదు. అది డిసాక్టివ్ చేసి ఇది నువ్వు నా బ్యాలెన్స్ నాకు ఏ ఫస్ట్ అంత కాదు కానీ సార్. పైసలు మాత్రం రీఫండ్ రావు సార్. సార్ పైసలు మాత్రం రీఫండ్ రావు సార్. ఏమోనండి లేవుతారా మంచిగా పైసలు లేవు రీఛార్జ్. నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేయించుకుంటాను చూస్తారా మీరు? నాకు అర్థం కాదు. ఏతుడే ఆలస్యం నూకుతారు నన్ను. నేను అసలే ఏతుడే ఆలస్యం నూకుడే ఆలస్యం. నేను మందిని గీరితే మీరు నన్ను గీరుడు ఏంద్రా? నాకు అర్థం కాదు. బోచిడి సార్. తప్పకుండా సార్. సర్వీస్ తప్పకుండా నచ్చినట్టు వేస్తే ఏంటిదిరా తప్పేది? బోచిడికే తప్పేదేంటిదిరా? బిల్వారి కదా నాకెందుకు? ఇదే మీరు యాక్టివేషన్ చేశారండి. ఎవరు? మీరే అండి. గుద్దరొక్క తాందంత మాటలు తెంగుతే కొంచెం పద్ధతిగా మాట్లాడండి. బోచడే 20 రూపాయలు వేరే అంటే పద్ధతిగా మాట్లాడాలి. కస్టమర్ యూజింగ్ బోచడే సంపుతా. ఇంకోసారి ఫోన్ లేదు ఎవరి అన్న ఎవరితే బోచడే మీకు ఇలా సహాయపడగలను. సహాయపడు కాదు కానీ పైసలు ఎవర్రా దెంగ నీళ్ళకెళ్ళి? సార్ మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేశారు కదా. కస్టమర్ కేర్ కాల్ చేశారు. మీరు పొలైట్ గా మాట్లాడండి సార్. అబ్బో అంతేనా? సార్ అంటే పైసలు తీసుకోండి మేము సార్ అని చెప్పి మళ్ళీ మీ దగ్గరకి రావాలి రిటర్న్ లా. చెప్పండి. మీకు బ్యాలెన్స్ ఎన్ని వేల కట్టని నేను చెక్ చేసి చెప్తాను. దవదవయ్యి ఈ మొబైల్ బ్యాలెన్స్ అనేది కట్టాను కదా సార్ మీకు? ఓకే నేను చెక్ చేస్తున్నాను. అబ్బో మీకు బ్యాలెన్స్ ఏ రోజు కట్టాను సార్? తెగేతాంటిగా ఇంతసేపు బిస్కినావు మళ్ళీ ఏ రోజు కట్టానే అన్న వాడికి. బ్యాలెన్స్ అనేది మీకు నిన్న కట్టాను సార్. కట్టాను. ఎందుకు? ఓకే చెప్తున్నాను. అబ్బో రెడీలో ఉన్నా. మీ మొబైల్ లో మిక్స్డ్ అనేది ఉంది, దీని గురించి కట్టాను. ఏంటిది? మిక్స్డ్. అబ్బా వాడేమో హంగామా వ్యాప అంటే నువ్వు మిక్సర్ అన్నారు. మంచిగా తెంగుతారా పైసలు? అంగుడు తెంగుడు ఇదే నేను నిన్న కట్టిన డీటెయిల్స్ అని చెప్పాను. నేను చెప్పేది వాడు ఫోన్ చేస్తే వాడేమో హంగామా వ్యాపు అంగుతో తెంగినాం మేము అని చెప్పి వాడంటాడు. నువ్వేమో మిర్చరు సీట్ అవులే అర్జున్ సీట్ అవులే అని నువ్వు చెప్తావు. అంటే మేము ఏ సీట్ అవ్వరు? మీరు కాల్ చేసిన మొబైల్ నేను చెక్ చేసి చెప్పాను. ఈ మొబైల్ ఏ మొబైల్ నుండి ఫోన్ చేస్తే వాడేమో హంగామా వ్యాపు ఉందండి దానికి తెంగినాం నిన్న అని చెప్పిండు. నువ్వేమో మిర్చర్ ఉన్నది నీ దగ్గర అందుకే